సుగాలి ప్రీతి మృతి కేసులో తమకు న్యాయం జరగాలంటూ ఈ యొక్క సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు ఈరోజు కర్నూలు కలెక్టరేట్ వద్ద ఈ యొక్క నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే 8 సంవత్సరాల కిందట అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారంటూ అటువంటి నిందితులను ఇప్పటిదాకా శిక్షించలేదంటూ న్యాయ పోరాటం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. 8 సంవత్సరాలు అవుతున్న తమకు న్యాయం జరగలేదనే ఒక ఆవేదనతో పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం చేసుకున్నప్పటికీ కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా ఉండడంతో ఈరోజు ప్రధాని పర్యటన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క ప్రధాని పర్యటనలో తమకు అనుమతి ఇవ్వాలంటూ కోరుతూ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సుగాలి ప్రీతి తల్లి ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏం కోరాలనుకుంటున్నారు, ఏం కోరుకుంటారు ప్రధానమంత్రితో? బేటీ బచావో బేటీ పడావో అన్న నిదానంతో మరి మోదీ గారు ఆడపిల్లని రక్షించుకుందాం, ఆడపిల్లని కాపాడుకుందాం, ఆడపిల్లని చదివిద్దామని చెప్పారే. మరి అదే ఆడపిల్లని నేను చదివించడానికి స్కూల్కు పంపిస్తే మరి అతి కిరాతనంగా హత్య చేసిన వారి నిందితులకి ఎప్పుడు శిక్షిస్తారు అని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మరి మోడీ గారిని కలిపిమని గత 8 రోజులుగా నేను ప్రతి ఒక్క అధికారికి తిరుగుతా ఉన్నాను. అపాయింట్మెంట్ ఇప్పించండి అనే దిక్కే లేకుండా పోయింది. ఈ ప్రభుత్వంలో ముద్దాయిలకి రక్షణ ఉంది కానీ బాధితులకు ఏమాత్రం రక్షణ లేదు అనిపిస్తా ఉంది. మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు నేను మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు అన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కర్నూలుకి ఎలా రాబుద్ధి అవుతుందని నేను అడుగుతా ఉన్నాను, మీడియా ముఖంగా అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఎంత అనే స్థితికి తీసుకొస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వానికి నిజంగా సిగ్గు ఉంటే ఖచ్చితంగా ముద్దాయిలు శిక్షించి తర్వాత ప్రధానమంత్రి మోడీ గారికి స్వాగతం పలకాలని నేను కోరుకుంటా ఉన్నాను. అంటే వీళ్ళని ప్రయత్నం చేయలేదా? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నాయకులను చంద్రబాబు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళని ప్రయత్నం చేయలేదా మీరు? ప్రతి ఒక్కరికి ప్రయత్నం చేశాను, ప్రతి ఒక్క ఆఫీస్ కి మా లెటర్ పంపించాను. మా మోదీ గారిని కల్పించండి, మీకు ఎటు చేత కాకుండా పోతుంది కదా మోడీ గారిని కల్పించడము, కనీసం మమ్మల్ని కల్పించండి, మా బాధని విన్నవించుకుంటామని చెప్పిన ప్రతి ఒక్క ఆఫీసర్కి చెప్పాను. మరి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ముఖ్యంగా పివిఎన్ మాధవ్ గారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా లెటర్ రాశాము. ఒక్కరు కూడా ఇంతవరకు స్పందించకపోగా మాకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చే దిక్కు లేకుండా పోయింది. అందుకే ఈ రోజు మేము నల్ల బ్యాడ్జీలు వేసుకొని ఆడపిల్లలకు రక్షణ లేదు అని భావించి నేను మరి ఈ రోజు నిరసన తెలియజేస్తా ఉన్నాము. ఏం చెప్పబోతున్నారు అంటే కలిస్తే ఏం చెప్తారు ప్రధానమంత్రి గారు? కలిస్తే ఒకటే చెప్తాము, ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను మాన ప్రాణాలతో ఆడుకోవద్దండి, ముద్దాయిలకు శిక్షించండి అని నా బాధను ఒక వికలాంగురాలైన నేను గత 8 సంవత్సరాలుగా చేస్తున్న ఈ పోరాటానికి మరి మోడీ గారిని కూడా కాళ్ళ వేళ్ళ పట్టుకొనైనా సరే న్యాయం చేయండి అని కోరుకుంటాను. ఆడపిల్లలకు రక్షణ లేని దేశము చాలా చాలా దురదృష్టకరమని మోడీ గారికి నా బాధను నేను విన్నవించుకుంటానంటే నా పాదయాత్రను ఆపారు. మరి అదే విధంగా నేను చేస్తున్న శాంతియుతంగా చేస్తున్న ప్రతి ఒక్క ర్యాలీని ఆపుతున్నారు. మరి మోడీ గారి పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు. మీరు న్యాయం చేయక, ఎవరు న్యాయం చేయక మీరు ముద్దాయిల వైపు ఉన్నారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు 2020లో మరి సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని కర్నూలుకు విచ్చేస్తుంటే ప్రతి ఒక్క సంఘాలు, ప్రతి ఒక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆపారు. మీరు ఏమంటారు రాయలసీమ ద్రోహి అని మిమ్మల్ని రానివ్వలేదు. కేవలం సుగాలి ప్రీతి కేసు కోసమని నేను వెళ్ళి అందరినీ అడిగి అనా వస్తున్నది పవన్ కళ్యాణ్ గారు, ఒక ఆడపిల్ల విషయంలో మీరు పర్మిషన్ ఇవ్వండి, అలా నిరసన చేయకండి నేను అడుక్కున్నాను. మరి అలాంటి మీరు మరి వచ్చి కర్నూలులో మీరు పెద్ద ర్యాలీ చేసి సుగాలి ప్రీతికి న్యాయం చేస్తారని చెప్పి గద్దె ఎక్కి 16 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు న్యాయం చేయపోగా తిరిగి మా మీదనే మీరు చిత్రహింసలకు గురి చేస్తున్నారే, మీకు ఎలా రాబుద్ధి అవుతుంది కర్నూలుకి అని నేను అడుగుతాను. ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నాను, సుగాలి ప్రీతికి మీరు న్యాయం చేయలేరని మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. నేను న్యాయం చేయలేను, నేను మాట ఇచ్చి మాట తప్పాను, నేను రియల్ హీరోని కాదని చెప్పండి, లేదంటే మమ్మల్ని చంపేయండి. ఎందుకు ఇలా చంపేస్తారు? మమ్మల్ని ఇంత చిత్రహింసలకు గురి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు చెప్పండి. అధికారులు ఏమంటున్నారు మీరు ప్రయత్నం చేస్తుంటే? ఏ అధికారులు కూడా స్పందించడం లేదన్నా. పోయింది సుగాలి ప్రీతి కదా, వాళ్ళ ఇంట్లో పిల్లలు కాదు కదా, ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు. ఎందుకు ఈ రాజ్యం, ఎందుకు ఈ ప్రభుత్వం? చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇంట్లో ఉండాలి. మరి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? మేము కోరుకునేది ఒకటే అన్నా, సుగాలి ప్రీతిని చంపిన అంతకులు శిక్షించండి అంటున్నాను. ఈ ప్రభుత్వానికి ఎందుకు పట్టడం
నా బాధను ఎందుకు మీకు అర్థం చేసుకోవడం లేదు? శాంతియుతంగా చేస్తున్న ప్రతి ఒక్కదాన్ని పోలీసులతో ఇంతమందితో నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారే. మీ ఇంట్లో ఆడపిల్లలు మాత్రమే ఆడపిల్లలు అని అడుగుతున్నాను. ఈరోజు ప్రీతిబాయి ఈ సంవత్సరానికి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. మరి చనిపోయి తర్వాత హత్య చేసి అత్యాచారం చేసి దారుణంగా అమ్మాయిను ఇబ్బంది పెట్టి తర్వాత అంతమంది కిరాతంగా హత్య చేయడము అత్యాచారం చేయడం అనేది చాలా దారుణమైన విషయము. ఒకటి అడుగుతున్నాను, ప్రీతిబాయి మీ పిల్ల కాకపోవచ్చు కానీ, మీ ఇంట్లో ఆడబిడ్డ కాకపోవచ్చు కానీ, మీరందరూ ఆడబిడ్డలను కాపాడడానికి ఆడబిడ్డలను సంరక్షించడానికే కదా మీరు చట్టాలు అనేటివి తీసుకొస్తున్నారు. మరి ఇంతమంది ఇన్ని చట్టాలు తీసుకొస్తున్నప్పుడు ప్రీతిబాయి విషయంలో ఎందుకు ఈ చట్టాలు అనేది అమలు కావడం లేదు? ఎందుకంటే పక్క రాష్ట్రాలనైనా చూసి సిగ్గు తెచ్చుకోండి. పక్క రాష్ట్రాలలో వెంటనే ఎన్కౌంటర్ చేస్తున్నారు, తర్వాత దిశ అనే చట్టాలు తీసుకొని వస్తున్నారు, కానీ మీకు సిగ్గు అనేది లేదా? ఎందుకంటే ఇన్ని రోజులు సహనంతో మేము చూస్తున్నాం. 8 సంవత్సరాలు న్యాయం జరుగుతుంది, ప్రీతికి న్యాయం జరుగుతుంది, ప్రీతి లాంటి ఆడబిడ్డలకు న్యాయం జరుగుతుందని చాలా ఎదురు చూసినాం, చాలా వెయిట్ చేస్తున్నాం. కానీ ఇంతవరకు ప్రతి నెలకొకరు నెలకు 2-3 మహిళలకు రక్షణ లేకుండా చంపడము లేదా అత్యాచారం చేయడము ఇవన్నీ చేస్తున్నారు. కానీ మరి మీరేమవుతున్నారు? మా ఓట్లతో మా నుంచి మీరు గద్దెక్కినప్పుడు సిగ్గు అనిపిస్తలేదా? ఓసారి పవన్ అన్నని అడుగుతున్నామన్నా, నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాల విషయమై మాట్లాడకుండా నువ్వు నిద్రపోతున్నావా? మేము మహిళలం అడుగుతున్నాం, మీరు ఇబ్బంది పడొద్దు, బాధపడొద్దు, కానీ ఒకసారి మేల్కోండి, చట్టాలు అనేటివి తీసుకురండి. ఈ ప్రీతిబాయి విషయంలో మోడీ గారిని కలవాలని పర్మిషన్ అడిగితే ఇంతవరకు తల్లికి పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి మీరేమంటారు? అసలు ఇంత జరుగుతున్నప్పటికీ ఎందుకు ప్రభుత్వాలు స్పందించట్లేదని మీరు భావిస్తున్నారు? సార్ మేమైతే రెడ్లకు ఒక న్యాయము, మామూలుగా చిన్న కులాలకు ఒక న్యాయం జరుగుతుందని అయితే మాకైతే స్పష్టంగా అర్థమవుతుంది. అదే రెడ్ల పిల్ల అక్కడ జరిగితే ఊకుంటుండ్రే. మేమైతే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మాయి ఎంత దూరమైనా వెన్నంటే ఉండి మేము ఆమెతో పాటు మేము పోరాడతామన్నా. మేమైతే ఆపం, ఇదైతే ఆపం. రేపు మోడీ గారికి కూడా మేము లెటర్ ఇస్తాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయాలి. న్యాయం జరిగేంత దాకా తమ పోరాటం ఆపమంటూ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులతో పాటు ప్రజా సంఘాలు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.